హలో ఆల్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్రీవియస్‌గా మనం రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలని చూసాము. దాని నుంచి ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూసాము. ఇప్పుడు ఫైనల్‌గా మనం బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రొఫార్మ్ అనేది చూద్దాం. ఏ విధంగా బ్యాలెన్స్ షీట్‌ని మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటది అనేది చూద్దాం. మనకు బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్, అసెట్స్ అని 2 ఉంటాయి. లయబిలిటీ సైడు ఏమేమి రాయాల్సి ఉంటది? అసెట్ సైడు ఏమేమి రాయాల్సి ఉంటదనేది చూద్దాం. ఓకేనా? మనకు ట్రేడింగ్ అకౌంట్‌కి సంబంధించి ఏ విధంగా ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేస్తామో, దాని మాదిరిగానే ఇక్కడ కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. కొంచెం ఫార్మాట్ కొంచెం వేరేగా ఉంటుంది అంతే. ఓకే. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సంబంధించిన బ్యాలెన్స్ షీట్. మనం ఫస్ట్ ఇయర్ ఫైనల్ అకౌంట్స్ చేసుకుంది ట్రేడింగ్ అకౌంట్‌కి సంబంధించిన బ్యాలెన్స్ షీట్. ఓకేనా? సో, ఇప్పుడు మనకు లయబిలిటీ సైడ్ ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్సెస్ ఏదైతే మనం పే చేయవలసి ఉన్న ఎక్స్‌పెన్సెస్ ఏదైతే ఉన్నాయో, వాటిని మనం పే చేయకుండా అలాగే ఉన్నట్లయితే అవి మనకు లయబిలిటీస్ అయితాయి. ఔట్‌స్టాండింగ్ ఎక్స్‌పెన్స్ అనేటివి మనం పే చేయవలసినటివి. ఇంకా పే చేయలేదు. కానీ మనం దాన్ని లయబిలిటీ సైడ్ చూపించుకోవాలి బ్యాలెన్స్ షీట్‌లో. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అండి. మనం మనకు బ్యాంక్ దగ్గర ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే అది కూడా మనకు లయబిలిటీగా. సో, దాన్ని కూడా మనం రాసుకోవాలి. లెగసీస్ ఎవరి దగ్గర నుంచి అయినా కూడా మనకు ఇప్పుడు ఎవరి దగ్గర నుంచైనా వీలునామా ద్వారా కొంచెం మొత్తంలో మనకు మనీ వచ్చినట్లయితే, పెద్ద మొత్తంలో మనీ వచ్చినట్లయితే లెగసీస్ నుంచి మనీ అంటే ఇప్పుడు ఎవరైనా వీలునామాలో పలానా వాళ్ళకి ఇంత, మా కుటుంబానికి ఇంత, సోషల్ వెల్‌ఫేర్‌కి ఇంత అని కొంచెం వీలునామా రాసుకుంటారు పెద్ద పెద్దోళ్ళు గాని, ఎవరైనా మిడిల్ క్లాసోళ్ళు గాని ఎవరైనా వీలునామా రాసుకుంటారు. ఆ వీలునామాలో ఇప్పుడు ఆ వీలునామాలో ఇప్పుడు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ మరి స్పోర్ట్స్ క్లబ్ ఉంది. లేదా ఇంకా చారిటబుల్ ట్రస్ట్ ఉన్నాయి. వాళ్ళకి కూడా కొంచెం మనీ అనేది ఇవ్వడం ఆ వీలునామాలో ఇవ్వాలి అని రాసుంటది. అలాంటి వాటిని లెగసీస్ అంటారు. దాన్ని కూడా మనం లయబిలిటీగానే చూడాలి. ఓకేనా? నెక్స్ట్ ఇన్‌కమ్ రిసీవ్డ్ ఇన్ అడ్వాన్స్. మనము మనకి రావాల్సిన ఇన్‌కమ్స్‌ని ముందుగానే రిసీవ్ చేసుకున్నట్లయితే దాన్ని కూడా మనం లయబిలిటీగా చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్పెసిఫిక్ డొనేషన్స్ అండి. స్పెసిఫిక్‌గా దీని కొరకు నేను డొనేషన్ ఇస్తున్నాను అని స్పెసిఫిక్‌గా చెప్పి ఉంటే దాన్ని కూడా మనం లయబిలిటీకి చూపించాలి. పెద్ద మొత్తంలో ఇచ్చిన డొనేషన్స్ కూడా లయబిలిటీగా చూపించాలి. చిన్న చిన్న స్మాల్ డొనేషన్స్‌ని మనం ఇన్‌కమ్‌గా చూపించుకోవచ్చు. నెక్స్ట్ స్పెసిఫిక్ ఫండ్స్ అండి. ఇవి కూడా అంతే. పెద్ద మొత్తంలో ఫండ్స్, స్పెసిఫిక్ ఫండ్స్ అనేటివి మటుకు మనము లయబిలిటీ సైడ్ చూపిస్తామండి. నెక్స్ట్ లైఫ్ మెంబర్‌షిప్ ఫీ. లైఫ్ మెంబర్‌షిప్ ఫీ అనేది మనకు వన్ టైమ్ పే చేస్తాం కాబట్టి, అది కూడా మనకు లయబిలిటీగా చూపించుకోవాలి. ఇంకా ఎంట్రన్స్ ఫీ విషయానికొచ్చినట్లయితే, ఎంట్రన్స్ ఫీ అనేది ఎక్కువ మొత్తంలో ఉంటే దాన్ని మనం లయబిలిటీగా చూపిస్తాము. ఓకేనా? నెక్స్ట్ లైఫ్ టైమ్ లైఫ్ మెంబర్‌షిప్ ఫీ అనేది ఓన్లీ ఒక్కసారే పే చేస్తారండి మెంబర్సు. సపోజ్‌కి స్పోర్ట్స్ క్లబ్ అనుకోండి. ఆ స్పోర్ట్స్ క్లబ్‌లో మెంబర్స్‌గా జాయిన్ అవ్వాలంటే ఒకటేసారి లైఫ్ మెంబర్‌షిప్ ఫీ అనేది ఉంటది. సో, ఆ విధంగా అలాంటి ఫీజయితే లయబిలిటీగా చూపిస్తాము. ఎక్కువ మొత్తంలో ఎంట్రన్స్ ఫీ వచ్చినట్లయితే దాన్ని కూడా మనము లయబిలిటీగా చూపించాల్సుంటుంది. ఇంకా క్యాపిటల్ ఫండ్ అండి. క్యాపిటల్ ఫండ్ ఏదైనా ఉంటే అది కూడా మనం లయబిలిటీ సైడ్ చూపించాలి. ఒకవేళ మనం ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేసినప్పుడు ప్రాఫిట్ సర్ప్లస్ వస్తే ఇన్‌కమ్ ఎక్కువుంటే సర్ప్లస్ వస్తుంది. సో, అది క్యాపిటల్ ఫండ్‌కి యాడ్ చేయాలి. ఒకవేళ డెఫిసిట్ వచ్చినట్లే దాన్ని క్యాపిటల్ ఫండ్‌లో నుంచి డెఫిసిట్ చేయాలి. ఎంత అమౌంట్ అయితే డెఫిసిట్ వచ్చి తక్కువగా వచ్చిందో అంత అమౌంట్‌ని మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? మనం ఇంకా ప్రాబ్లమ్ చేద్దాం. ఇంకా కొన్ని తెలుస్తాయి. ఓకేనా? ఇంకా ఇంకా కొన్ని తెలియాల్సినటివి ఏమైనా ఉంటే అవి కూడా తెలుస్తాయి. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్. మెయిన్‌గా ఇవే ఇంపార్టెంటు. నెక్స్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ అండి. సో, మన దగ్గర ఉన్న అసెట్స్ క్యాష్ అట్ బ్యాంక్ గాని, క్యాష్ ఇన్ హ్యాండ్ గాని ఇవి మనం అసెట్స్‌గా చూపిస్తాం. ఇన్వెస్ట్‌మెంట్స్ ఇవి కూడా మనం అసెట్‌గా చూపిస్తాము. ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్ ఇవి మనకు అసెట్సే. నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్. మనం ఎవరికైనా ఇప్పుడు రెంట్ పే చేయాల్సి ఉంది. ముందుగానే పే చేసేసాము. ప్రీపెయిడ్ రెంట్ అనమాట.
అలా అదే విధంగా ప్రీపెయిడ్ ఎక్స్‌పెన్సెస్ ఏవైనా ఎక్స్‌పెన్సెస్ పే చేయాల్సిన నెక్స్ట్ ఇయర్ పే చేసినప్పుడు ఈ ఇయరే పే చేసామనుకోండి, అవి మనం అసెట్‌గా చూపించుకుంటాము. బుక్స్, బుక్స్ కూడా మనకు అసెట్సే. నెక్స్ట్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇది కూడా అసెట్‌గా చూపించాలి. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్పోర్ట్స్ మెటీరియల్. స్పోర్ట్స్ మెటీరియల్‌కి సంబంధించి క్లోజింగ్ స్టాకు. దాన్ని కూడా మనం అసెట్‌గా చూపిస్తాము. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ. ఈ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ స్టాంప్స్ అండ్ స్టేషనరీ కూడా మనం అసెట్ సైడ్ చూపిస్తాం. మనకు ప్రీవియస్‌గా ఫైనల్ అకౌంట్ చేసినప్పుడు ఏది ట్రేడింగ్ అకౌంట్‌కి సంబంధించి మనం క్లోజింగ్ స్టాక్ చూపించేవాళ్ళంగా అసెట్ సైడ్. అదే విధంగా ఇక్కడ కూడా క్లోజింగ్ స్టాక్ అనేది చూపించాలి అసెట్స్‌కి సంబంధించి. ఓకేనా? సో, ఈ విధంగా బ్యాలెన్స్ షీట్ యొక్క ప్రొఫార్మా ఈ విధంగా ఉంటుందండి. ఓకేనా? నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ అనేవి చేద్దాం. ప్రాబ్లమ్ చేసినప్పుడు ఇంకా కొంచెం మీకు బెటర్‌గా అర్థమయ్యే అవకాశం ఉంది. ఓకేనా? సో, మీకీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కామర్స్ అకౌంట్స్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవాళ్ళైతే వాళ్ళకి మన వీడియోస్ అనేది షేర్ చేయండి. ఓకేనా? సో, ఇంకోటి మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు అర్థమైంది అని చెప్పేసి కామెంట్ చేయండి. మీ కామెంట్‌ని చూసి నేను గూడా మీకు అర్థమైందని తెలుసుకుంటాను. ఓకేనా? థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి అప్డేట్స్ కోసమైతే మన ఛానెల్‌నైతే ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.